మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కర్నూలు నగరానికి చెందిన వీకర్ సెక్షన్ కాలనీలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు భారీగా కబ్జాకు గురవుతున్నాయి. సర్వే నెంబర్ 371లో దాదాపు 3 ఎకరాల స్థలాన్ని ఆక్రమించిన కబ్జారాయిళ్లు అక్కడ కొట్టాలు నిర్మించి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే కేవలం అగ్రిమెంట్ల ద్వారా అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారు. సెంటు ధర 15 లక్షల రూపాయల వరకు ఉన్న ప్రాంతంలో కేవలం 3 లక్షల రూపాయలకే ఫ్లాట్ అని మోసగిస్తున్న దళారులు ఇప్పటికే 50కి పైగా కొట్టాలు వేసి కోట్ల రూపాయల సంపాదనకు పాల్పడ్డారు. ఈ కబ్జాలను రెవెన్యూ అధికారులు చూస్తూనే ఉండటం, తమకు సంబంధం లేదంటూ చేతులెత్తేయటం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ భూ కబ్జా వెనుక రాజకీయ నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తుండగా గతంలో వైసీపీ పార్టీలోనూ ఓ వ్యక్తి టీడీపీలో చేరి స్థానిక నాయకులతో చేతులు కలిపి కబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారాన్ని తమ ప్రయోజనానికి వాడుకుంటూ వక్ఫ్ బోర్డు స్థలాన్ని ప్రభుత్వ మతపరమైన రికార్డులను తారుమారు చేస్తూ విక్రయించడంలో రెవెన్యూ అధికారులు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్, నీటి కనెక్షన్లు కూడా అనుమతులు లేకుండా ఇవ్వబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా ఇది యథేచ్ఛగా సాగుతున్న అక్రమ నిర్మాణాల పరంపరకు నిదర్శనం. వక్ఫ్ బోర్డు రెవెన్యూ అధికారులు మేలుకోవాలని, తక్షణమే భూ సర్వే నిర్వహించి కబ్జా చేసిన కొట్టాలను తొలగించి ప్రభుత్వ స్వాధీనానికి తీసుకురావాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వక్ఫ్ భూములపై అక్రమ నిర్మాణాన్ని తొలగించడమే కాక బాధ్యులైన కబ్జాదారులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మోసపోయిన అమాయక ప్రజలకు న్యాయం జరగాలని, ఇటువంటి మోసాలపై విచారణ జరిపి బాధ్యులను బహిర్గతం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తక్కువ ధరకే ఆకర్షణీయమైన ఫ్లాట్ అంటూ ఎటువంటి ధృవపత్రాలు లేకుండా విక్రయిస్తున్న ఈ దళారుల మోసాలను చట్టం ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి. ఏదైతే కర్నూలు నగర శివారున ఏదైతే ఉల్చాల్ రోడ్డులో ఎన్టీఆర్ బిల్డింగ్స్ పక్కన వీకర్ సెక్షన్ కాలంలో అయితే వక్ఫ్ భూములు కొందరు కబ్జా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొందరు చోటమోట నాయకులు, అధికార పార్టీ నేతల పేరు చెప్పి సుమారు 3 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి సుమారుగా అందులో 50 వరకు గొట్టాలు వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వక్ఫ్ భూములు యథేచ్ఛగా కబ్జా గురవుతున్నా కూడా అటు వక్ఫ్ బోర్డు అధికారులు కావచ్చు, లేదా ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, సో లేదా జిల్లా కలెక్టర్ వారు సంబంధించి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. మరి ఈ భూముల ఆక్రమణలపై లేదా కబ్జాదారులపై అక్కడ స్థానికులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు గొంతెత్తి నిలదీస్తున్న పరిస్థితి. కోట్ల విలువ చూసే భూములు ఏదైతే అక్కడ వక్ఫ్ భూమి 3 ఎకరాలు ఒక వ్యక్తి గతంలో వైసీపీ పార్టీలో పనిచేశాడు, అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇక్కడికి వచ్చేసి అదే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు స్థానికులు చెప్తున్న పరిస్థితి. అంటే ఇతను 3 ఎకరాలు వక్ఫ్ భూమిని ముతావలి అంటే మసీదు సంబంధించిన కొందరితో కొన్నానని, కాబట్టి నేను విక్రయిస్తున్నానని చెప్తా ఉన్నాడు. అయితే అక్కడ సెంటు 15 లక్షల పైచిలకు పలికి ఆ భూమిని ప్లాట్లు విక్రయించి, అంటే 2.5 సెంట్లు ప్రకారం ఒక ప్లాట్ వేసి 3 నుంచి 4, 5, 6 లక్షల వరకు అమ్ముతున్న పరిస్థితి. ఈ వ్యాపారంలో ఏదైతే సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఇక్కడ కొంత మోసపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆ స్థలానికి సదరు డాక్యుమెంట్ కానీ లేకపోతే ఏదన్నా డీ పట్టా కానీ ఎలాంటివి కూడా ప్రూఫ్లు లేకుండానే జనం అతను నమ్మి సుమారుగా 50 కొట్టాలు వేశారు. సో కొట్టానికి 2-3 లక్షలు కూడా ఖర్చు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికీ వీళ్ళకి ఇచ్చిన ఒక 2-3 లక్షలు ప్లస్ మరొక 2-3 లక్షలు అంటే 6-6 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు ఒక గుడిసెకి. ఈ రేకులతో షెడ్ వేసుకున్న దానికి 6-7 లక్షలు ఖర్చు పెట్టి వేసుకున్న తర్వాత
ఏదైతే అంటే వక్బోర్డు భూములు కాబట్టి వక్బోర్డు చర్యలు తీసుకునేలా ఇవి పీకాల్సిన పరిస్థితి. అదేవిధంగా రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా ఇది నాన్ లేఅవుట్ లేదా అనాథరైజ్డ్ కొట్టలు వేసారని వాళ్ళు చర్యలు తీసుకున్నా ఇవన్నీ ఎప్పుడో ఒకసారి పీకాల్సిన పరిస్థితి. అయితే ఇది ఏదైతే ఈ చోటమోట నాయకులు సామాన్య ప్రజలకు ఇవన్నీ చెప్పుకోకుండా సరే మేము కొన్నాం కాబట్టి మీకు తక్కువ ధరకే ఈ ప్లాట్లు వస్తాయి అంటే మీరు మార్కెట్ వాల్యూ కొంటే 50 లక్షలు కానీ ఎక్కువ డబ్బు పెట్టాల్సి వస్తుంది, సో 5-10 లక్షల్లో అయిపోతుందని నమ్మించడం వల్ల అంటే సామాన్య ప్రజలు పైసా కూడబెట్టి ఇక్కడ నమ్మకంతో ప్లాట్ కొన్న పరిస్థితి. అయితే ఎలాంటి లేఅవుట్ లేకుండా అక్రమంగా లేఅవుట్లు వేసి అక్కడ రోడ్లు కూడా వేసి దర్జాగా వగ్భూములు ఆక్రమించి ఇంత జరుగుతున్నా కూడా కర్నూలు జిల్లా కేంద్రంగా లేదా కర్నూలు జిల్లా యంత్రాంగం అంటే ఎలాంటి చర్యలు తీసుకోవడంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ గుడిసెలేసిన ప్రాంతం ఏదైతే పాండ్యం నియోజకవర్గ పరిధిలో వస్తా ఉంది, మరి ఇక్కడ నేతల హస్తం పరోక్షంగా ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. అయితే ఈ చోటమాట నేతలు మాత్రం అటు వైసీపీ వచ్చినా ఇటు టీడీపీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అటు ఇటు వాళ్ళు జంప్ అవుతూ తమ కార్యక్రమాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వక్బోర్డు అధికారులు స్పందించి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుని లేదా సర్వే చేసినట్లయితే ఇక్కడ జరిగే మోసాలు అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. మరి ఆ రకంగా రెవెన్యూ అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు లేదా కోరుతున్న పరిస్థితి. ఇక్కడ ఎలాంటి అగ్రిమెంట్ లేని ఈ ప్లాట్లకు లేదా ఈ ఇళ్లకు విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వడం ఇక్కడ మనం గమనించదగ్గ విషయం. అంటే విద్యుత్ శాఖ వారు సాధారణంగా ఒక ఇంటికి కనెక్షన్ ఇవ్వాలి, మీటర్ పెట్టాలంటే సంబంధిత ఇంటి డాక్యుమెంట్ ను ఫస్ట్ వాళ్ళు ఆన్లైన్ చేసుకుని ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత అప్రూవల్ ఇచ్చి మీటర్ పెడతారు. అలాంటి పరిస్థితి లేకుండా ఇక్కడ అనాథరైజ్డ్ గా వాళ్ళు విద్యుత్ మీటర్లు పెట్టి లైన్లు వేసి కరెంట్ ఇచ్చిన పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఇక్కడ వక్భూములు కబ్జా చేసిన విషయంలో ఇక్కడ విద్యుత్ అధికారులు కావచ్చు, అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు వక్బోర్డు అధికారులు కూడా పరోక్షంగా వాళ్ళు ఎంతో కొంత చేతివాటం ప్రదర్శించి ఉంటారో అందుకే ఎవరు కూడా అటువైపు చూడట్లేదని అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వక్బోర్డుకు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తి అన్యప్రాంతం అవుతున్నా కూడా వక్బోర్డు సర్వేయర్ కావచ్చు, వక్బోర్డు ఇన్స్పెక్టర్ కావచ్చు, లేదా వక్భూములకు సంబంధించిన ప్రత్యేక కార్యాలయం అంటే వాళ్ళు కూడా ఇక్కడ కన్నెత్తి చూడని పరిస్థితి. సో దీన్ని బట్టి వాళ్ళ అధికార యంత్రాంగాన్ని ఎంటైర్ రెవెన్యూ కావచ్చు, వక్బు కావచ్చు, ఇతరత్ర అందరినీ కూడా విద్యుత్ ట్రాన్స్కోవాలని కావచ్చు వీళ్ళంతా మేనేజ్ చేసుకుని ఈ కార్యక్రమం మొదలుపెట్టినట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రజా సంఘాలు అయితే అంటే సామాన్యులు ఏదైతే కొద్ది రోజుల తర్వాత లేదా భవిష్యత్తులో వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు పెట్టుకున్న డబ్బంతా ఎవరు బాధ్యులు దానికని ఆందోళన చెందుతున్న పరిస్థితి. వాళ్ళు కూడా ఏదైతే బాధిత జనం ఒక వ్యక్తిని నమ్మి ఈ విధంగా గుడిసెలు వేసుకుంటున్నారు, అతను ఖచ్చితంగా మాకు అన్యాయం చేయడానికి ఒక నమ్మకంతో ఉన్నాడు. అయితే ఆ నమ్మకం ఎంతవరకు అంటే కాగితం రూపంలో అగ్రిమెంట్ రూపంలో ఎలాంటి సాక్ష్యాధారం లేదు, ప్రూఫ్లు లేకుండా ఊగా అనాథరైజ్డ్ గా ఇదిగో ఇది 2 చెట్లు మీది, ఇంకో చోట ఇంకో 2 చెట్లు మీది అని చెప్తే వరుసగా వేసేసుకున్న పరిస్థితి. ఈ విషయం పైన అయితే ప్రజా సంఘాలు అదేవిధంగా కోరుతున్న పరిస్థితి. తక్షణమే అంటే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, ప్రధానంగా వక్ఫ్ అధికారులు ఎవరైతే జిల్లా పరిధిలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ పర్యటించి ఆ స్థలం అన్యక్రాంతమైంది, కబ్జాకు గురైంది, అసలు ఆథరైజ్డా అనాథరైజ్డా, వ్యక్తులు ఎలా చీటింగ్ చేశారు, వక్ఫ్ భూముల్ని ఎవరితో కొన్నారు, ఇది అమ్మిన వాళ్ళు ఒరిజినలా లేదా వాళ్ళు ఎంతో తక్కువ రేటుకి వచ్చిన కాటికి దోచుకునే వాళ్ళ, ఇది ఖచ్చితంగా అయితే వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా విద్యుత్ మీటర్లు ఏ విధంగా ఇచ్చారు, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు అక్కడ అంటే విద్యుత్ ఇవ్వడానికి డాక్యుమెంట్లు లేవు, అక్కడ గుడిసె చేసుకున్న వాళ్ళకి అయితే కాగితాలు ఎలాంటివి లేవు, వాళ్ళకి ఇచ్చిన సెంట్ కావచ్చు 2 సెంట్లు కావచ్చు దానికి సంబంధించిన ప్రూఫే లేదు. అలాంటప్పుడు విద్యుత్ మీటర్లు ఏ విధంగా ఇచ్చారు? సో విద్యుత్ అధికారులు ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రెవెన్యూ అధికారులు ఇక్కడ ఒక విచిత్ర వాదన అయితే తెస్తున్నారు. అది ఎంటైర్ వక్ఫ్ భూమి కాబట్టి అక్కడ కబ్జాకి గురైనా లేదా అన్యక్రాంతమైన దానిపైన మాకు ఎలాంటి అధికారం ఉండదు, అది ఖచ్చితంగా వక్ఫ్ భూమి సంబంధించిన వాళ్ళు వక్ఫ్ అధికారులే దాన్ని పర్యవేక్షించాలి, సంరక్షించాలి అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే పేదోడికి అంటే అధికారికంగా ఒక సెంటు భూమి దక్కాలంటే ఎన్నో అవస్థలు పడాల్సిన ఈ రోజుల్లో ఏదైతే నగరానికి కర్నూలు నగరానికి శివారులో ఉన్న ఈ ప్రాంతం ఏదైతే సర్వే నంబర్ 371 3D అనే దీనిపైన సుమారు 42 ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నట్టు తెలిసింది. అందులో 3 ఎకరాలు ఒక వ్యక్తి అయితే తను కొన్నారని అక్కడ రోడ్లు వేసేసి దర్జాగా కొందరి చేత తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళ చేత అక్కడ గుడిసెలు వేసేసి రేకులతో షెడ్లు వేసేసి నిర్మించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ సామాన్యులు అతను నమ్మిన వాళ్ళైతే ఖచ్చితంగా మోసపోతారు. అనవసరంగా డబ్బు పెట్టి అంటే మధ్యతరగతి కుటుంబాలు లాస్ అయితే అప్పుడు బాధ్యులు ఎవరు? ఈయన ఒకవేళ ఈ డబ్బంతా దోచేసుకొని 1-2 కోట్లు దోచేసుకొని ఐపీ పెడితే పరిస్థితి ఏంటనేది ఖచ్చితంగా అధికారులు ఈ విషయం అయితే కొంత చర్యలు తీసుకొని
క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వాటిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తా ఉంది. అంటే వక్ భూములు ఇతరత్ర భూములు కర్నూలులో పరిపాటిగా మారిపోయినాయి. గత ప్రభుత్వము వక్ భూములు కావచ్చు, ఇతరత్ర పరంపోగు ప్రభుత్వ భూములు, ఇలా అసైన్ భూముల్లో అన్యక్రాంతమైన దాఖలలో గతంలో నేతలు ఆక్రమించారని చెప్పి అప్పట్లో ఏదైతే కూటమి నేతలు ఆరోపించిన పరిస్థితి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వక్ భూములు కావచ్చు, ఇతరత్ర అన్యక్రాంతం అవుతున్నా లేదా కబ్జా చేస్తున్నా కూడా మరి దీనికి బాధ్యులు ఎవరు? ఇక్కడ స్పందించాల్సిన బాధ్యత అయితే కూటమి నేతల పైన ఉంది. అయితే ఇండైరెక్ట్ గా నేతల యొక్క హస్తం ఉండబట్టే ఇన్ని కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని ఆక్రమించి దర్జాగా 50 వరకు గుడిసెలు వేస్తా ఉన్నారు. చిన్న చితక లేదా చోటా మాట తో అంత పెద్ద పని చేయలేడు. పరోక్షంగా నేతలు ఉన్నారనే ఒక ఆరోపణ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తాం. థ్యాంక్ యూ బసవరాజ్.